ఉత్తరాఖండ్ ముస్సోరికి విహారయాత్రకు వెళ్లి మృతి చెందిన గాయత్రిని తన అల్లుడే హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తున్నారు గాయత్రి తల్లి. విశాఖ పోలీస్ కమిషనరేట్కు వెళ్లి అల్లుడు శ్రీచరణ్ పై ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. తన కూతురు ఎలాంటి తప్పు చేయలేదని, పెళ్లి తర్వాత అల్లుడే గాయత్రిని హింసించేవాడని చెప్పి వాపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ విశాఖ నుంచి అందిస్తారు. రాధా గాయత్రి తల్లి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. అమ్మ, ఒక చిన్న విషయంపై క్లారిటీ కావాలి. మీ అమ్మాయికి GPS ట్రాకర్ అమర్చారు మీ అల్లుడు అనేది ఒక వార్త వస్తుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏమంటారు? అమర్చాడు. జనవరి 7-8 తారీఖుల్లో చేశాడండి. అది ఆ పని చేశాడు. మాకు తెలుసుకోలేదు, మా పాపకు అలాంటివి తెలియదండి. ఒకసారి ఆఫీస్లోని సైలెంట్గా ఉన్నప్పుడు అది సౌండ్ వచ్చేసరికి మొత్తం అందరూ వచ్చారంట. సెక్యూరిటీ అంతాని అడిగారట, ఏంటి ఇది అని అంటే వాళ్ళే చెప్పారట, ఈ అమ్మాయి చాలా దీనిలా ఉంది, క్రిమినల్లా ఉంది అంటే ఈ ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి ఏవో చేరవేసేది అన్నట్టుగా బిహేవ్ చేశారంట వాళ్ళందరూని. మా పాప రాత్రి ఏడ్చి ఎంతో బాధపడింది. అది కూడా నా ఫోన్లో ఉంటుంది ఫోటో. చాలా ఏడ్చింది అమ్మాయి. అయితే ఏంటమ్మా ఇది అని అంటే మళ్ళీ వాళ్ళ కొలీగ్స్ అందరూ వచ్చి అది ఏంటన్నది బయటికి తీసి బ్యాగ్లోంచి చిన్న ఇంత కన్నం పెట్టి దాన్ని పెట్టేశాడు ఆ పిల్లడు. అది ఆ వాచ్మ్యాన్ వచ్చి తీసి, వాచ్మ్యాన్ సెక్యూరిటీ అయినా అది బయట పెట్టేసరి పాప అన్నీ చెక్ చేసుకుంటూ అది కాదు, భర్త మ్యారేజ్ అయింది కాబట్టి ఇలాంటి పని భర్త చేస్తాడు, ఇంకెవరు చేయరు అని ఒక డిక్లేర్ వచ్చింది. అంటే యాజ్ ఏ పేరెంట్గా మేము చేయాలి. మా అమ్మాయి ఎక్కడుందో, మా అమ్మాయి మంచి చెడ్డలు తెలుసుకోవాలన్నా, లేదా మా అమ్మాయి మీద అనుమానంతోనో తల్లిదండ్రులు మేము చేయాలి, లేదా అంటే భర్త చేయాలి. మాకు అలాంటి ఇదే లేదండి, మాకు తెలియదు అలాంటివి. అది ఆ అబ్బాయికే తెలుసు కాబట్టి తనకే తెలుసు, తన దగ్గరే ఉన్నది. అది ఆ అబ్బాయి GPS ట్రాకర్ పెట్టాడంటే ఖచ్చితంగా అనుమానంతోనే పెట్టుంటాడు కదా. అలాంటి సూచనలు ఎప్పుడైనా మీకు అనిపించింది? అనుమానంతో అంటే ఎప్పుడు అనుమానంగానే మాట్లాడతాడండి. వీడియో కాల్ చేయమంటాడు ఎప్పుడుని. ఆ అమ్మాయి వీడియో కాల్ చేస్తూ ఆఫీస్లో ఉండాలంటాడు. అలా ఎక్కడ జరగని పని. చాలాసార్లు ఆ అమ్మాయి ఆ విషయంలోని వాళ్ళ మామగారు వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు అబ్బాయిని దెబ్బలాడడం జరిగింది. బయటికి వెళితే ఎక్కడ ఉన్నది అని వీడియో కాల్ సడన్గా చేస్తుంటాడంట, ఎక్కడికైనా వెళ్ళిందని. బండి మీద వెళ్తే ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నదో రోజుకి ఎప్పుడు పంపించాలని వాడంట. చాలా ఇలాంటి హింసలన్నీ పెట్టాడు అబ్బాయి, దాన్ని చాలా పెట్టాడు. కానీ ఆ అమ్మాయి ఇప్పుడిప్పుడు ఒక్కొక్కసారి అప్పుడప్పుడు చెప్పిది. అది వాళ్ళ అత్తగారు వాళ్ళకి చెప్పేవారం, మేము వాళ్ళకే చెప్పమ్మా మాకెందుకు అని. వాళ్ళు ఏమీ నిర్ణయం తీసుకోలేకపోయి ఇంతవరకు వస్తుందని తెలీదు. మారుతాడు అనుకుంటాం కానీ ఇలాగా మా అమ్మాయి జీవితం నాశనం అవుతుందని మేము అస్సలు ఊహించలేదండి. మా ఫాదర్ అంటే చాలా ఇష్టం, మీకు షష్టి పూర్తి చేయాలి అది చెప్పలేదండి, వాళ్ళ నాన్నగారిని అడగాలి. అది ఆ పిల్ల పుట్టి 15 ఏళ్ళు వచ్చే వరకు మేము పెంచాము దాన్ని, మేము కళ్ళకి రెప్పలా చూసుకు పెంచాం. అదే ఆ 15 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కంటి రెప్పలా మమ్మల్ని పెంచిందండి. మాకు అది కూతురు కాదండి, దానికి మేము పిల్లలం. అలా చూసుకుంటేదండి మా పిల్ల వాళ్ళ నాన్నగారంటే ఎంతో ప్రాణం. నేనంటే అది ఏ చిన్నది ఏదైనా మాకు కొనాలి అంటే మమ్మల్ని అడిగి కొనేది. మా నోట్లో ఏదైనా ఉంది ఇది చెయ్యాలమ్మా అంటే మీకు ఎందుకు నేను చేస్తాను. మాకు ఆయనకండి కనీసం టచ్ ఫోన్ వాడడం కూడా మా వారికి తెలియదండి. ఆయన ఆర్మీలో చేసి రిటైర్ అయ్యారు, చాలా పెద్ద ఉద్యోగం చేసుకున్నారు, రిటైర్ అయ్యొచ్చారు. ఆయనకి టచ్ ఫోన్ వాడడం తెలియదు, ఇలాంటి లోఫరు ఇవేమీ తెలియదండి ఆయనకి. అలాంటిది ఇలా జరిగేసరికి ఆయన కూడా అసలు తట్టుకోలేకపోతున్నారండి. ఆ పిల్లకి అలా జరిగిందని చాలా చాలా అంటే అసలు నలిగిపోతున్నామండి మేము. ఆ పిల్లని నేను తీసుకొచ్చారు వీళ్ళు, ఫ్లైట్లో వచ్చారు అందరూ. వాళ్ళ పేరెంట్స్ వచ్చి చాలా బాధపడ్డారు, మా ముందు ఏడ్చారు. ఆ అబ్బాయి కనీసం కన్నీటి చుక్క రాలేదు ఆ అబ్బాయి కళ్ళలోంచి. చెప్పాల్సింది ఇది. అబ్బాయి ఏడుపు కానీ నాకు ఇలా జరిగిపోయింది అత్తయ్య గారు, నేను ఇలా అయిపోయాను, నా గాయత్రి నాకు లేదు అని ఒక్క మారు కాళ్ళ దగ్గర పడి బాధపడితే కనీసమేమో అనిపిస్తుంది, దీనికి ఏదో వచ్చింది. ఇది కూడా అబ్బాయికి లేదండి అసలు. మామూలుగా వెళ్ళిన తర్వాత మేము వచ్చే వరకు బాడీ ఏ పొజిషన్లో ఉందో ఉంచాలి, 90% ఎంత దూరం నుంచి అయినా 1 day 2 days పట్టినా ఉంచాలి. అవేం లేకుండా తీసేశాడు, నగ్నంగా ఉంచాడంట. ఆ న్యూస్ విన్నాం మేము. డ్రింక్ సీసాలు ఉన్నాయి, ఇంకేవో సెక్స్ ఏవో ఉన్నాయి, ఫిల్స్ ఉన్నాయి, ఏవో రకరకాలు చెప్తున్నారండి. అవన్నీ నాకైతే అవి ఏమీ తెలియదు. దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయిందని చెప్తున్నారు. ఇవి ఎంతవరకు న్యాయం అన్నది, ఆ అబ్బాయి ఎంత చేశాడు అన్నది మీరు కొంచెం ఆలోచించాలి. ఇవి ఎక్కడ ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలి. తల్లి కన్నీటి పర్యంతం అవుతున్నారు. తల్లిదండ్రులు అంటే అమితమైన ప్రేమ, IAS కావాలనే తమ ఆకాంక్ష నెరవేరకుండానే తమ కూతురు ప్రాణాలు విడిచిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అల్లుడిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలస్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ పోలీస్ కమిషనరేట్ నుంచి.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.